జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 శ్రీనివాస స్వామి. కష్టాలు చన్నీళ్ళ లాంటివి. కష్టాలకి చన్నీళ్ళకి ఏమంటారా వినండి. కష్టాలు చన్నీళ్ళు లాంటివి అనే దానికి ఉదాహరణ ఏమంటే, ఫస్ట్ ఒక చెంబు చన్నీళ్ళు పోసుకుంటావు, నా చేత కాదు. రెండో చెంబు పోసుకుంటావు, నా చేత కాదు. మూడో చెంబు పోసుకుంటావు, నాలుగో చెంబు. తర్వాత ఏం చేసుకుంటావు? బిందెలు బిందెలు పోసుకుంటావు. ఎందుకు? కష్టానికి అలవాటు పడ్డావు. ఆలోచించి తర్వాత సముద్రం దగ్గరికి పోతావు. మొదట అలలు నిన్ని తిప్పి కొడతాయి, మళ్ళా పోతావు. మళ్ళా తిప్పి కొడతాయి, మళ్ళా పోతావు. మళ్ళా తిప్పి కొడతాయి, మళ్ళా పొంగ 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 సముద్రం లేక నువ్వు పొంగ పొంగ అలలు నీ దగ్గరికి రావు. అలలు అక్కడే వెళ్ళిపోతాయి. నువ్వు అలలు దాటి ముందుకు వెళ్ళిపోతావు. దానికోసం కష్టాలు శాశ్వతం కాదు. కష్టాలని ఎదుర్కొని నిలబడాలా. ఆ అలలు దాటికి నిలబడాలా. అలలు దాటికి ఇంకా ముందుకు పోవాలా. కష్టం వస్తుందా రాని చూద్దాం, అదా నేనా, సరే ముందుకు పోతావు. ఏమైపోతుంది? అలలు ఇలా స్టాప్ అయిపోతాయి. అంటే కష్టాలు అలవాటు అయిపోతాయి. దాంట్లో పెద్దగా ఆలోచన చేసే విషయం ఏమి ఉండదు. అర్థం చేసుకోండి. ఈరోజు కష్టాలు వచ్చినాయంటే రేపు సుఖం వస్తుంది, ఎక్కడ పోదు. దేవుడు ఏదో మార్గంన పొద్దు పుట్టింది, మధ్యాహ్నం అయింది ఒకటే మనకు తెలిసిండేది. మళ్ళా చల్లపొద్దు వస్తుంది. అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.